సనాతన ధర్మాన్ని నిలబెట్టిన మహావీరుడు, దేశ చరిత్రను మలుపు తిప్పిన యోధుడు, గొరిల్లా యుద్ధ రూపకర్త, మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించిపోతుందన్న సమయంలో మండే అగ్ని కణికల దూసుకొచ్చిన వీరుడు, శూరుడు, ధీరుడు మన ఛత్రపతి శివాజ్ మహారాజ్. మన ఛత్రపతి శివాజ్ మహారాజ్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ గారి యొక్క ధైర్య సాహసాలు, తన జననం, తన యొక్క సిద్ధాంతం, తన యొక్క పాలన, ఇవన్నీ వివరాలు వీడియోలో మనం తెలుసుకుందాం. అలసటలేని గంభీరమైన అడుగులనేది నీ విజయం యొక్క శబ్దాన్ని గంభీరంలాగా వినిపిస్తున్నాయని నమ్మిన వ్యక్తి శివాజీ. అయితే మన శివాజీ 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని జనార్లోని శివనీర్ కోటలో జిజియాబాయి షహాజీ దంపతులకు జన్మించాడు. శివాజీ కంటే ముందు పుట్టిన ప్రతి పిల్లవాళ్ళు చనిపోవడం వల్ల శివుని పేరు మీద తన తల్లైన జిజియాబాయి శివాజీకి శివాజీ అనే పేరు అనేది పెట్టిందన్నమాట. అయితే చిన్నప్పటి నుంచే తన ఉగ్గుపాలతో పాటు ధైర్య సాహసాలు, అసలు కన్నభూమి కోసం ఎలా ఉండాలి, పరమత సహనం, స్త్రీల పట్ల ఎలా ఉండాలి, యుద్ధ తంత్రాలు ఎలా ఉండాలి, పరాయి పాలన నుంచి మనం ఎలా బ్రతకాలి అని ఇలాని యుద్ధ తంత్రాలు, ధైర్య సాహసాలు నూరిపోసిన జిజియాబాయి శివాజీని ఒక అద్భుతమైన శక్తిగా, ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దారన్నమాట. తన తండ్రి పూణేలో జాగీర్గా ఉండేవాడు. తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు ఎలా నేర్చుకోవాలి, రాజనీతి శాస్త్రంలో మెలకువలు నేర్చుకుంటూనే తన తండ్రి యొక్క ఓటములను అధ్యయనం చేసి యుద్ధ తంత్రాలు అనేటివి కనిపెట్టాడన్నమాట. 17 సంవత్సరాల వయసులో కత్తి పట్టిన శివాజీ 1000 మంది సైన్యంతో బీజాపూర్లోని తోర్నా కోటను ఆక్రమించుకున్నాడు. తను అప్పటి నుంచి వితిన్ 3 ఇయర్స్లోనే రాయగఢ్ కోటను ఆక్రమించుకొని తర్వాత పూణేను ఆక్రమించాడన్నమాట. అయితే ఇక్కడ సమర్థ రామదాస్ యొక్క ఆజ్ఞ మేరకు శ్రీశైలంలోని భ్రమరాంబిక టెంపుల్ని సందర్శించి అక్కడ శ్రీశైల భ్రమరాంబిక దేవిని ప్రసన్నం పొంది కత్తిని బహుమతిగా పొందాడని కూడా చరిత్ర చెబుతున్నది. ఆ కత్తితోనే తను అనేక యుద్ధ విద్యలలో విజయం సాధించాడనేది కూడా ఒక నానుడి ఉన్నదన్నమాట. శివాజీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల నుంచి ఒక దేశం కోసం ఎలా ఉండాలి, ప్రజల పట్ల, మహిళల పట్ల, అసలు అన్ని మతాల పట్లన ఎలా ఉండాలి, యుద్ధం అంటే ఏంటిది, యుద్ధంలో మెలకువలు ఎలా నేర్చుకోవాలి, ఓటమి నుంచి కానీ విజయం నుంచి కానీ ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలని నేర్చుకుని, అలాగే ఇతరుల పట్ల ఎలా ఉండాలి, జాలి, కరుణ, ఇలాంటి అన్ని తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాడు. ఇదే కాకుండా అసలు గొరిల్లా యుద్ధ రూపకర్త అంటే యుద్ధంలో ఓటమి తప్పదని భావించినప్పుడు మనము యుద్ధం నుంచి తప్పుకొని సరైన సమయం చూసి దాడి చేసి యుద్ధం చేయాలి. అదే గొరిల్లా యుద్ధం యొక్క తంత్రం అన్నమాట. ఇదే కాకుండా ఆధునిక యుద్ధ తంత్రాలకు కూడా ఆద్యుడు. అంటే ఇక్కడ నిఘా వ్యవస్థ కానీ, పటిష్టమైన సైన్యం, తిరుగులేని యుద్ధ నైపుణ్యాలు, శివాజీ యొక్క యుద్ధ తంత్రాలు అనేటివి కూడా ఎవ్వరు కూడా పసిగట్టారు. అంత యుద్ధ తంత్రాలలో నేర్పడు అన్నమాట. అలాగే బలమైన నావికా దళం, అంటే ఏ రాజుకు అప్పటి వరకు రాజుల కాలంలో ఏ రాజుకు కూడా నావికా దళం ఉండాలని చెప్పి ఆలోచన లేని సమయంలో నావిక దళాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అయితే ఇక్కడ అంటే మన పుట్టిన గడ్డ కోసం మన పరాయి పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎలా ఎదిరించాలో తల్లి నుంచి నేర్చుకున్న శివాజీ హిందూ మతంలో మొఘలులకు వ్యతిరేకంగా హిందూ మతాన్ని కాపాడుతూ అన్ని మతాలను రక్షిస్తూ దేశ రక్షణకు ఒక కంచుకోటలాగా నిలబడిండు అన్నమాట. అయితే శివాజీ లాంటి వీరుడిని చూసిన ఔరంగజేబు అంటే శివాజీ మరణిస్తున్నాడు కొంత సమయంలో అనగా అది ఔరంగజేబు ప్రార్థన చేసిండంట. ఒక గొప్ప వీరుడు వీరమరణం
పొందబోతున్నాడు. దయచేసి స్వర్గదారాలు తీర్చండి అంటే ఒక పరాయి పాలకుడు, ఆ పరాయి మతస్థుడు కానీ అంటే ఒక గొప్ప వీరుని గురించి ప్రార్థించడం అనేది అంటే తన యొక్క గొప్పతనం, తన యొక్క ధైర్య సాహసాలు అనేది ఇక్కడ మనకు తెలియజేసింది. అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనం ఎలా చెప్పారంటే, ఇలాంటి గొప్ప వీరుడు, గొప్ప యుద్ధ నైపుణ్యం గల వ్యక్తి మా దేశంలోనైతే ఉన్నట్టయితే మేము అసలు ప్రపంచాన్ని గెలిపి చూపించేవాళ్ళం. అలాంటి వీరుడు పుట్టిన భారతదేశం అనేది ఎంతో పుణ్యం చేసుకుందని అక్కడ బ్రిటిష్ వాళ్ళు కానీ మొఘలులు కానీ శివాజీ యొక్క గొప్పతనాన్ని పొగిడిరంటే అసలు ఛత్రపతి శివాజీ యొక్క ధైర్య సాహసాల గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే.